హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. మనం ప్రాక్టీస్ టెస్ట్ రాసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేసుంటామో, ఆ మిస్టేక్స్ అన్నీ మీకు ఈ వీడియోలో కవర్ అయ్యేటట్టు చెప్తాను. నేను నా ప్రాక్టీస్ టెస్ట్‌లో నేనేం మిస్టేక్ చేశా, ఏం మిస్టేక్ చేయటం వల్ల నా ప్రాక్టీస్ టెస్ట్ అనేది క్వాలిఫై అవ్వలేకపోయానో, ఆ డీటెయిల్స్ మొత్తం చెప్తా. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లో ప్రాక్టీస్ టెస్ట్ ఎలా క్లియర్ చేయాలనే టిప్ కూడా చెప్తా. మీరే ఫెయిల్ అయ్యారు. టిప్ ఎలా చెప్తారంటారా? ఆ టిప్‌ని యూజ్ చేసే నెక్స్ట్ నేను ప్రాక్టీస్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత కూడా నేను ఆ వీడియో గూడా చేసి పెడతా. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ క్వెషన్ చూడండి. నాకు రేటింగ్ ఎంతొచ్చిందంటే 4.7 వచ్చింది. 4.7 వచ్చి మిగతా రేటింగ్ ఎందుకు తగ్గిందంటే చూడండి, స్ట్రక్చర్‌లో అప్రాప్రియేట్ ఫైనల్ సొల్యూషన్ ఇవ్వడం వల్ల నాకు చెక్ రేటింగ్ అనేది తగ్గిచ్చారు. ఇక్కడ 2 స్టార్స్ తగ్గినాయి అందుకనే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి నాకు రేటింగ్ అనేది 4.2 వచ్చింది. 4.2 ఎందుకొచ్చిందంటే చూడండి, ఆథరింగ్ గైడ్‌లైన్స్‌లో నేను మిస్టేక్ చేశా. స్ట్రక్చర్ వచ్చేసరికి ఇన్‌అప్రాప్రియేట్ ఫైనల్ సొల్యూషన్ ఇవ్వడం వల్ల, ఎడిటెడ్ టూల్స్ యూజ్ చేయకపోవడం వల్ల, ఇన్‌అప్రాప్రియేట్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం వల్ల, నెక్స్ట్ వచ్చేసరికి గైడ్‌లైన్స్‌లో ఈక్వేషన్ రెండర్ యూజ్ చేయకపోవడం వల్ల, ఫార్మాటింగ్, అలైన్‌మెంట్స్ ఇష్యూస్. ఈ మిస్టేక్స్ చేయటం వల్ల నాకు చెక్‌లో రేటింగ్ అనేది తగ్గింది. ఈ క్వెషన్‌కి ఈ రేటింగ్ తగ్గడం వల్ల నాకు ఏమేమి మిస్టేక్స్ చేశా అనేది కూడా వాళ్ళు ముందే మనకి చెప్తారు. ఈ మిస్టేక్స్‌ని మనం చేయకుండా ఉంటే నెక్స్ట్ క్వెషన్స్‌కి మనకి రివ్యూ అనేది మంచిగా వచ్చిద్ది. యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 4.5 రావాలి. నాకు 4.5కి 0.1% తగ్గడం వల్ల నేను క్వాలిఫై అవ్వలేకపోయా. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి నాకు 4.3 వచ్చింది. దీంట్లో నేనేం మిస్టేక్ చేశా అంటే ఎడిటర్ టూల్స్ యూజ్ చేయలేదంట. ఇన్‌అప్రాప్రియేట్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చా అంట. ఆథరింగ్ గైడ్‌లైన్స్‌లో ఈక్వేషన్ రెండర్ అనేది యూజ్ చేయకపోవడం వల్ల, నాకు ఈ మిస్టేక్స్ చేయడం వల్ల ప్రాక్టీస్ టెస్ట్‌లో నేను క్వాలిఫై అవ్వలేకపోయాను. రేటింగ్ అనేది తగ్గింది. ఇక్కడ స్టార్స్ దేనికి తగ్గిందో కూడా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్టీస్ టెస్ట్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా చేయాలి. దీనికి 3 అటెంప్ట్సే ఉంటాయి. ఈ ప్రాక్టీస్ టెస్ట్ చేస్తేనే మనం నెక్స్ట్ లైవ్ క్వెషన్స్‌లోకెళ్తాం కాబట్టి, ఈ టెస్ట్ అనేది మనం క్లియర్‌గా చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు నా ఫస్ట్ వీడియోస్ 2 వీడియోస్ పెట్టాను. ఆ 2 వీడియోస్ చూడండి. తర్వాత ఇది అర్థమైద్ది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్‌ఫుల్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏదైనా కంటెంట్ వీడియోస్ కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ చేయటానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మీకొక మంచి టిప్ చెప్తా అన్నా గదా! టిప్ ఏంటంటే ఏం లేదండి. మనం ప్రాక్టీస్ టెస్ట్ రాసేటప్పుడు నార్మల్‌గా మనం ఏం చేస్తా అంటే, మనం ఏదైనా క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చేటప్పుడు నార్మల్‌గా ఒక టెక్స్ట్ రూపంలో ఇచ్చేస్తుంటాం. అలా ఎప్పుడు చేయగూడదండి. మనము నార్మల్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసి, మనం ఏదైనా ఫార్ములాస్ వచ్చినప్పుడు గానీ, ఫార్ములాకి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలనుకున్నా కానీ, చెగ్‌లో వాళ్ళే కొన్ని టూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. ఎక్స్‌ప్లనేషన్ టూల్ అని, ఇంకా ఎడిటెడ్ టూల్స్ కావచ్చు, ఈక్వేషన్స్ ఇచ్చేవి గానీ, కెమిస్ట్రీకొచ్చేసరికి కెమిస్ట్రీ ఈక్వేషన్ టూల్స్ ఉంటాయి. మ్యాథ్స్‌కొచ్చేసరికి మ్యాథ్స్ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ యూజ్ చేసి మాత్రమే మనం కానీ చెగ్‌లో ప్రాక్టీస్ టెస్ట్‌లో ఆన్సర్ అనేది చేసామంటే మనకి మంచి రివ్యూ అనేది ఇస్తారండి. ఇక్కడ చూడండి, నేను టూల్స్ యూజ్ చేయకపోవడం వల్లే నేను ఈ మిస్టేక్ చేయడం వల్లే నాకు దీంట్లో రేటింగ్ అనేది తగ్గిందని వాళ్ళే చెప్తున్నారు. సో, మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే చెగ్‌లో ఆన్సర్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడున్న టూల్స్ మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి రేటింగ్ అనేది మంచిగొచ్చిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్స్ అన్నీ మీకు చెప్పాను. మీరు కూడా ఈ మిస్టేక్స్ చేయకుండా మీ ప్రాక్టీస్ టెస్ట్‌లో ముందు జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో చేస్తున్నా అండి. నెక్స్ట్ మీకు ఈ చెక్ యొక్క ట్రైనింగ్స్ డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. లేదా నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంటది నా ఛానెల్‌లో, కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. ఐడీకి మెసేజ్ చేసినా సరే నేను ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ ఇస్తా. ట్రైనింగ్‌లో ఏ టు జెడ్ ఏ టూల్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ టూల్ యూజ్ చేసి మనం
మ్యాటర్‌ని గ్యాదర్ చేసుకోవాలి. వితౌట్ నాలెడ్జ్ కూడా మనం ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆన్సర్ అనేది సబ్మిట్ చేయాలి. ప్రతీది ఈచ్ అండ్ స్టెప్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. మనం ఏదన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా గాని ఆ ట్రైనింగ్‌లో మనకు మంచిగా చెప్తారు. నేను కూడా ఆ ట్రైనింగ్ తీసుకున్నా కాబట్టే నాకు మంచిగా అనిపించిందనే మీకు ఈ వీడియోలో చెప్తున్నా అండి. ఎవరికైనా సరే ఏం నాలెడ్జ్ లేదు మాకు, మేము చెగ్‌లో సర్వైవ్ అవ్వగలుగుతామా లేదా అన్న డౌట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తా. మీకింకా ఏదన్నా హెల్ప్ కావాలన్నా సరే నేను ఆ హెల్ప్ చేస్తా అండి. బయట ఈ ప్రాక్టీస్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వలేని వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అవి గూడా ఉంటాయి. మీకెవరికైనా సరే ప్రాక్టీస్ టెస్ట్ ఒక్కటి బయట ఎవరికైనా ఇచ్చి మీరు క్వాలిఫై అయ్యేలా చేసుకోవాలనుకున్నా సరే ఆ డీటెయిల్స్ కూడా ఇస్తా. చాలా మంది ప్రొవైడ్ చేస్తున్నారండి. ఏ సర్వీస్ మీకు తక్కువ అమౌంట్‌లో మీకు ప్రాక్టీస్ టెస్ట్ అనేది క్లియర్ చేసిస్తారో అక్కడ ఆ డీటెయిల్స్ గూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తా. సో, మీకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. ఇంకా నెక్స్ట్ ఈ వీడియో బాగా నచ్చినట్టయితే మీకు లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం వల్ల నా వీడియో ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకునే వాళ్ళందరికీ యూట్యూబ్ అనేది వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంది. మీ వల్ల వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది.